హాయ్ ఫ్రెండ్స్, పిల్లలు నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదని కృపంపడి అందరూ బాగాలనుకుంటున్నాను. కొంతమంది సిస్టర్స్ అండ్ బ్రదర్స్ కూడా అండి ఒక రకంగా చూస్తే ఒక టైంలో ఆడదే మోసపోయేది అనుకుంటున్నామండి. ఇప్పుడు మగాళ్ళు కూడా మోసపోతున్నారు. ఎందుకంటే నమ్మి మోసం పోయి దాని డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు. తర్వాత ఆడవాళ్ళు కూడా డబ్బుని, శరీరాన్ని, ప్రతిదాన్ని కూడా తనకున్న గౌరవ మర్యాదలను కూడా తాకట్టు పెట్టుకుని, ప్రాణంగా పెట్టుకుని ఇంటి దగ్గర కాస్త ప్రేమ తక్కువయ్యో లేకపోతే కుటుంబాలకు దూరం అయ్యో ఏంటో తెలియదు, కానీ మధ్యలో కలిసిన ప్రేమలకి బాగా దగ్గరైపోతారండి. దగ్గరైతే అయ్యారు. అది సమయాన్ని బట్టి తలరాతను పట్టి పోతుంది అనుకోవచ్చు. ఎక్కడిదక్కడ వదిలేయడానికి, మర్చిపోవడానికి ట్రై చేయండి. అంతేగాని ఆళ్లే పణంగా, ఆళ్లే జీవితంగా నీ తాళి కట్టిన భర్త కోసం, భార్య కోసం ఎడుతున్నావా? లేకపోతే నువ్వు గంపుడి పేగులేసి కనుక్కున్న బిడ్డల కోసం ఎడుతున్నావా? కాదు కదా. అంత జ్ఞానం లేకుండా ఎడుతున్నావు. వద్దన్న వాళ్ళ దగ్గరికి వైనంగా మళ్ళీ వెళ్ళవలసిన పని ఏంటి? ఆడైనా మగైనా సరే చెప్పండి ఒకసారి. అవసరం లేదని చెప్పేసి వాడు ఎలాగైతే ఒక వెంటుకలాగా పీకి పడేసేసావో, ఆమె ఎలాగైతే తీసేసిందో నువ్వు కూడా అలాగే ఉండు. ఎందుకు ఉండలేకపోతున్నావు అలాగా? అంటే ఇదే జీవితమా? ఇదే స్టామినాతో, ఇదే బ్రతుకుతో ఉండిపోతాం అనుకుంటున్నావా ఏంటి? అయ్యో, నేను ఒకటి చెప్పనా, టికెట్ మనది అని తెలిసిందంటే రెక్కలు వచ్చుకుని ఎగిరిపోతారన్నమాట అండి ఒకవేళ. అంతేగాని అందరూ కూడా మీకోసం చూస్తారనుకోకండి. 100%లో 10%లో కూడా ఒకటి తగ్గించేస్తాను. 9% మాత్రమే ఉన్నారండి, ఆడైనా మగైనా సరే. ఎక్కడైనా ఒక గల్ఫ్ కంట్రీలోనే నేను చెప్పట్లేదు, ఎనీ కంట్రీ ఎక్కడైనా సరే అండి, ఒక దేశాన్ని బట్టి లేకపోతే ఒక మతాన్ని బట్టి, కులాన్ని బట్టి మారే టైప్ ఏం కాదండి. మోసం చేసి కూడా ఎప్పుడు కూడా చాలా సంతోషంగా ఉంటాడబ్బా, చాలా సంతోషంగా ఏమి తెలియనట్టుగా బ్రతుకుతాడు. మోసం చేసేది కూడా నిజంగా బాధపడే వాళ్ళు ఉన్నారంటే నిజమైన ప్రేమను పంచే వాళ్ళు మాత్రం అనుకోనండి. వాళ్ళంటి వాళ్ళు మాత్రం దూరం చేసుకున్నారంటే మీకు నెక్స్ట్ స్టేజ్ ఉన్నా సరే, కానీ అందులో కూడా మీకు అంతకంటే సుఖం లేకుండా అయిపోతారన్నమాట అండి. దరిద్రం అయిపోతుంది జీవితం. కనుక ఎక్కడిదక్కడే మీకు అన్నీ తెలుసు. ఏమి కొత్తగా పెళ్ళైనోళ్ళు, కొత్తగా ఇదైనోళ్ళు కాదు కదా. అన్నీ తెలుసు. మీకు ప్రేమ దూరం అయ్యో ఎన్నో రకాలుగా చూస్తున్నామండి, ఇలాంటివి చాలా చూస్తున్నాం. కానీ వాళ్ళ కోసం తపస్సులు పట్టి ఏడ్చి తలనొప్పి, పని చేయాలి. పని చేయకపోతే తప్పదు. తిండి తినండి, చక్కగా ఉండండి, హ్యాపీగా ఉండండి. వద్దనుకుంటే వదిలేసేసి మీ మార్గాన్ని మీరు పోండి, మీ జీవితాలు మీరు బతకండి. అంతేగాని ఎవరి కోసమో దేనికోసమో తపస్సులు పట్టి ఏడవలసిన పని ఏంటి? నీ కుటుంబం కోసం ఏడ్చావా? దానికి ఒక విలువ, మర్యాద, పరువు ఉంది. పక్కోళ్ళ కోసం ఏడవలసిన పని ఏంటమ్మా బాబు? ఒక సిస్టర్ అయితే మాత్రం తపస్సులు పట్టి ఏడ్చి చచ్చిపోతుంది అనుకో. నువ్వు ఏడుతూ ఉంటే నా ప్రాణం జిల్లాడిపోతుంది. మళ్ళీ పేరెత్తంటే తిట్టుకుంటామని బాధపడుతుంది. కొంచెం ఈ వీడియో ఎవరికి అందినా సరే కానీ అర్థం చేసుకుని మీ జీవితం కోసం మీరు బ్రతకండి. ఎప్పుడు కూడా ఇదే స్టామినా ఎప్పుడు ఉండిపోతుంది అనుకోకండి. కనుక మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఒక అండర్స్టాండింగ్ మీద, ఒక మాట మీద వెళ్ళిపోనండి. కాదు అంటే మీ జీవితాలు కుక్కలు చింపిన ఇస్త్రాకుల కంటే ఎక్కువగా తయారవుతాయి. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే కొందరికి మాత్రమే చాలా జాగ్రత్తగా ఉండాలండి. మోసపోయేది నువ్వు, చెడిపోయేది నువ్వు, డబ్బు పాడు చేసుకునేది నువ్వు, మగైనా ఆడైనా సరే కానీ. కనుక ఒక అండర్స్టాండింగ్ మాత్రం నీ లైఫ్ లేదనుకో, నీ లైఫ్లోని ఇంకెప్పుడు కూడా బ్రతుకు అనేదే ఉండదు అనమాట. మంచి జీవితం అనేదే ఉండదు. మంచి జీవితం కావాలంటే నీకు నువ్వుగా ఉండి, నీకు రెస్పెక్ట్ ఇచ్చుకుని, నీకు నువ్వు ముందు ఒక గౌరవించుకోవాలన్నమాట. ఎదురువాటిని గౌరవించాలంటే నమ్మకం అనేది ఉంటే ఎక్కడికైనా వెళ్ళగలుగుతాం, ఏదైనా సాధించగలుగుతాం. నమ్మకం లేనిది ఇక్కడే కాదు కదా, ఎక్కడ కూడా ఏది సాధించలేము. మీ బిడ్డల కోసం, మీ కుటుంబం కోసం బ్రతకండి. మీ ఫ్యామిలీ కోసం మాత్రం మీరు బ్రతకండి, ఏదైనా సరే కానీ. కనుక వేరే వాళ్ళ కోసం బ్రతికారంటే మీ బతుకు కుక్కలు చింపిన జీవితమే. బాయ్, ఉంటా.